వ్యూహ ప్రతివ్యూహాలు పదునెక్కుతూనే ఉన్నాయి. అస్త్రశస్త్రాలు ఏనాడో సిద్ధమయ్యాయి. ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీ ఎప్పటినుంచో కత్తులు నూరుతున్నాయి. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా రాష్ట్రంలో తొలి విడతలో ఏప్రిల్ 11న ఒకే దఫాలో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఎప్పుడో 42 రోజుల ఉత్కంఠభరిత ఎదురుచూపుల తర్వాత మే 23వ తేదీన ఫలితాలు వెలువడతాయి. నవ్యాంధ్రలో ఎన్నికల సమరానికి తొలి విడతనే ముహూర్తంగా నిర్ణయించడంతో అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం వరకు అంతా పరిమిత సమయమే మిగిలింది. సాధారణంగా సమస్యలు లేని ప్రశాంత వాతావరణం ఉండే రాష్ట్రాల్లో తొలి విడతల్లోనే పోలింగ్ను ముగించేస్తారు. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు పెద్ద సంఖ్యలో సాయుధ సిబ్బంది అవసరం ఉండకపోవడం దీనికి ఒక కారణం. ఈసారి కూడా అదే లెక్క ప్రకారం తొలి విడతలోనే ముహూర్తం నిర్ణయించిన వాతావరణం మాత్రం పూర్తి భిన్నంగా నెలకొనే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం వాతావరణంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. చావో రేవో అన్నట్లుగా ఉన్న రాజకీయం ఓట్ల తొలగింపు లాంటి అనూహ్య వ్యూహాలతో ఎన్నికల షెడ్యూల్కు ముందే వేడెక్కింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టింది. ఈసారి తెలుగుదేశాన్ని ఓడించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్, మోదీ, జగన్ ముసుగు తీసేసి ముగ్గురూ కలిసి పోటీకి రావాలని చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. రెండు 2014 ఎన్నికలు జరిగిన వాతావరణం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు విభజన కష్టాలను అధిగమించడమే ప్రధాన ఎజెండాగా టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో ఈ కూటమికి మద్దతిచ్చారు. ఇప్పుడు సీన్ మారింది. ప్రత్యేక హోదాతో పాటు ఏ హామీని సరిగ్గా అమలుపరచలేదంటూ బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పింది. రెండు పార్టీల మధ్య ఏడాదిన్నరగా యుద్ధం జరుగుతోంది. జగన్కు బీజేపీ పరోక్షంగా సహకరిస్తుందన్నది జగమెరిగిన సత్యమే. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి విడిగా బరిలోకి దిగనున్నారు. వామపక్షాలతో మాత్రమే ఆయన స్నేహం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పూర్తి విభజన సెగలకు ఆవిరైపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కొంతమేర ఓట్లు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. అభివృద్ధి, అమరావతి, పోలవరం, సంక్షేమం, తాజాగా ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదాలతో మళ్లీ టీడీపీ వస్తేనే నవ్యాంధ్ర నిలబడుతుందని, తేడా వస్తే ఇప్పటిదాకా జరిగిందంతా చెడిపోతుందని టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు. విభజన హామీల విషయంలో జగన్లో అంత స్పష్టత కనిపించడం లేదు. వాటిని అమలు చేయాల్సిన మోదీని విమర్శించకుండా చంద్రబాబుపైనే గురిపెడుతూ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శలనే ప్రధానంగా వినిపిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ అప్పటికి నవ్యాంధ్ర రాజకీయ కేంద్రం హైదరాబాదే. చంద్రబాబు, జగన్, పవన్ అంతా హైదరాబాద్లోనే ఉన్నారు. అక్కడి నుంచే ప్రచారం, ఎన్నికల వ్యూహం నడిపించారు. ఇప్పుడు ఈ దృశ్యం విజయవాడకు మారిపోయింది. చంద్రబాబు తన పాలనను ఎప్పుడో అమరావతికి తీసుకొచ్చారు. జగన్ 5 ఏళ్లు హైదరాబాద్లో ఉండి తాజాగా తాడేపల్లి వద్ద భవంతి నిర్మించుకున్నారు. అయినప్పటికీ లోటస్ పాండ్ నుంచే రాజకీయం నడుపుతున్నారు. పవన్ కొన్ని నెలల క్రితమే విజయవాడలో ఇల్లు తీసుకున్నారు. పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్లు కూడా అమరావతినే ఎన్నికల కేంద్రంగా చేసుకున్నాయి. సిపిఎం, సిపిఐలు కొన్నేళ్ల నుంచి ఇక్కడే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు షెడ్యూల్ వెలువడే నాటికి టీడీపీ మెజారిటీ అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు తన అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 115 స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తగినంత ముందుగానే అభ్యర్థుల ఎంపిక కసరత్తును పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టడం పార్టీకి ఉపకరించింది. మిగిలిన సీట్లలో కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడానికి ఆ పార్టీ నాయకత్వం వేగంగా పనిచేస్తోంది. ఇక ఎన్నికల తేదీలు ప్రకటించడంతో ప్రచార వ్యూహంపై టీడీపీ దృష్టి పెట్టింది. పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీలోని వివిధ విభాగాల నేతలతో ఆదివారం సమావేశమై ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఖరారు, ఎన్నికల పర్యటనలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 13వ తేదీ నుంచి జరపతలపెట్టిన జిల్లాల యాత్రను సవరించినట్టు సమాచారం.
ఈ నెల 16 లేదా 17వ తేదీన ఈ యాత్రను ప్రారంభించే యోచనలో ఆయన ఉన్నారు. ఎన్నికల ప్రచారాన్ని శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి ప్రారంభించడం టీడీపీలో ఆనవాయితీ. దీని ప్రకారం తొలి సమావేశం అక్కడే జరపనున్నారు. తర్వాత అదే రోజు శ్రీకాకుళంలోనూ పార్టీ క్యాడర్తో ఆయన సమావేశం నిర్వహిస్తారు. 13 జిల్లాల్లో ఈ సమావేశాలను ఆయన 4-5 రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. రోడ్ షోలు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. తొలి జాబితా విడుదలైన పార్టీ కసరత్తు చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జరిపిన సమీక్షల్లో ఇప్పటికే 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేసింది. ఆ పేర్లతో తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం. 110 లేదా 120 పేర్లతో తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. 3-4 రోజుల్లో మంచి రోజు చూసి ఈ జాబితా విడుదల చేస్తారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో వివిధ వర్గాలు, నాయకులతో మాట్లాడి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం సాధించడానికి 2 సీనియర్లతో 2 కమిటీలు వేశారు. ఒక కమిటీకి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మరో కమిటీకి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నాయకత్వం వహిస్తున్నారు. కాగా ఎన్నికల ప్రణాళిక రూపకల్పన, ప్రచార వ్యూహం ఖరారుపైన టీడీపీ దృష్టి పెట్టింది. యనమల అధ్యక్షుడిగా ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కమిటీని వేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ అభ్యర్థుల జాబితాపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, టీడీపీ అభ్యర్థులను ఇంకా ఎంతమందిని ఖరారు చేయాల్సి ఉంది? ఈ ప్రక్రియ ఎప్పటికి కొలిక్కొస్తుంది? కొంతమందిని 110 మంది నుంచి 115 మంది వరకు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా జాబితా సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ ఉదయం కొంతమంది ఎక్కడైతే పెండింగ్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో 1-to-1లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక గన్నవరం ఒకటి, అదేవిధంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే కనుక కొవ్వూరు, వెస్ట్ గోదావరి జిల్లాలో కొవ్వూరు, కృష్ణా జిల్లాలో పామర్రు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయ కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉదయం పిలవడం జరిగింది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అక్కడ సమన్వయ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ వివాదాలు ఉన్నాయో ఆయా నియోజకవర్గాల వివాదాలను పరిష్కారం కోసం ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. కమిటీ ముందు వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా గుడివాడ విషయానికి వస్తే కనుక దేవినేని అవినేష్కి ఇప్పటికే సీట్ కేటాయించారు. అయితే అక్కడ రామ్ వెంకటేశ్వరరావు కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో స్థానిక నేతలను పిలిపించి గుడివాడలో అవినాష్ను గెలిపించాలని చెప్పేసి వాళ్ళకి చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏ నియోజకవర్గాలు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిచి సర్దుబాటు చేసే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి ఏదైతే 1-to-1 కార్యక్రమం నిర్వహిస్తారు. ముఖ్యంగా నర్సరావుపేట పార్లమెంటుకు ఎవరు పోటీ చేస్తారు? రాయపాటి ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఆయన వయసురీత్యా ఆయన పోటీ చేస్తారా చెయ్యరా అనేది కూడా సంశయంగా ఉంది. దీంతో నర్సరావుపేట పార్లమెంటుకు కోడెల శివప్రసాద్ గారిని స్పీకర్ని వెళ్లాల్సిందిగా కూడా ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన గనక అక్కడికి వెళ్తే తన కుమారుడికి సీటు కేటాయించాలి ఎమ్మెల్యేగా అని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో నర్సరావుపేట సంబంధించినంత వరకు రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావుకు సత్తెనపల్లి కేటాయించాలని చెప్పేసి కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారాలను అంటే ఎక్కడెక్కడైతే చాలా వరకు స్టాగ్నేషన్ ఉందో అభ్యర్థుల కేటాయింపులో వీటన్నిటిని కూడా క్లియర్ చేసే విధంగా ఈ రోజు పూర్తి స్థాయిలో కసరత్తు జరగబోతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ కసరత్తు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 13 లేదా 14న మరొక జాబితా విడుదల చేసిన నేపథ్యంలో అప్పటికే ఎక్కడెక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉందో ఆయా నియోజకవర్గాలన్నింటిలో కూడా సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో ఎన్నికల రంగంలోకి దూకేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతుంది. దీనిలో భాగంగానే ఒకవైపు పార్టీ కోఆర్డినేషన్ కమిటీతో సమస్యాత్మక నియోజకవర్గాలపై చర్చించుతూనే మరోవైపు ఎక్కడెక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉందో అక్కడ కూడా సీట్లను ప్రకటించేందుకు అధినేత అయితే కసరత్తు చేస్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక ఎక్కడ ఆల్రెడీ ప్రకటించిన చోట కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు పిలిపిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇంకా ప్రకటించాల్సిన చోట కూడా ఎవరిని ప్రకటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, దాన్ని ఎలా పరిష్కరించాలనేది అనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వారిని పిలిపించి మాట్లాడి నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా
కాకుండా ఎన్నికలు నామినేషన్ వేసే నాటికి ఒకే అభ్యర్థి టీడీపీ తరపున ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు రెబల్స్గా ఎవరో బరిలోకి దిగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తుగానే వాళ్ళందరికీ సర్దుబాటు చేసి వాళ్ళు వేరే విధంగా అకామిడేట్ చేస్తా అనే అధినేత హామీతో వాళ్ళందరినీ కూడా పంపించి వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు ఇదే ప్రక్రియ కొనసాగబోతుంది. ఉదయం సమస్యాత్మక నియోజకవర్గాలపై చర్చిస్తున్న అధినేత మధ్యాహ్నం వచ్చేసరికి నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని 1-to-1 నిర్వహిస్తారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.